హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సొరకాయ పెరుగు పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి సొరకాయ తీసుకున్నాను, లేతకాయ చాలా బాగుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్న అల్లం ముక్క. పోపు కోసం ఆయిల్ పెట్టిస్తానండి. ఇదిగో ఆయిల్ వీటెక్కింది, ఇవన్నీ వేసి పోపు వేగనిద్దాం. పోపు వేగిపోయాక ఉల్లిపాయ, కరివేపాకు కూడా వేస్తుందండి. ఇది కూడా బాగా వేగాలి. చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి మనకు కారానికి తగ్గట్టు మిక్సీ పట్టేసి వేయాలి. రెండు కలిపి మిక్సీ పడతాను. అల్లం, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసాను. ఇది కూడా వేసేద్దాం. వేసి వేసుకోవాలి బాగా. అల్లం, పచ్చిమిర్చి మగ్గిపోయింది. సొరకాయ ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు పసుపు వేసేసి కలిపేస్తాను. ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి సిమ్లోనే ఒక 10 నిమిషాలు వదిలేస్తే వాటర్ అంతా వచ్చేద్ది సొరకాయల్లోంచి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయింది. ఒకసారి చూద్దాం. బాగా మగ్గిపోయింది. నీళ్ళంతా అంటిపోయి ఇంకా కొంచెం మగ్గనిద్దాం. చిక్కగా పెరిగిలాగా చిలికి పెట్టుకున్నానండి. అది అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇందులో వేస్తాను. ఇంతేండి, ఆనపకాయ అయిపోయింది. అదే సొరకాయ చల్లార్చి ఇప్పుడు పెరుగులో కలుపుకుందాం. సొరకాయ అంతా చల్లగా అయిపోయింది. పెరుగులో వేసి మిక్స్ చేసేద్దాం. ఇంతేండి, సొరకాయ పెరుగు పచ్చడి రెడీ. ఎండాకాలాన్ని ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చలువ చేస్తుంది సొరకాయతో. మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.